టాలీవుడ్లో టాప్ దర్శకుడు ఎవరంటే ఇట్టే చెప్పే పేరు రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో ఒక్కటంటే ఒకటి కూడా ఫ్లాప్ లేదు. అంటే ఆలోచించాలి, రాజమౌళి సినిమాల విషయంలో ఎంత పెద్ద జాగ్రత్త తీసుకుంటాడో. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ ఆ సినిమా విడుదలైన తొలి నాళ్లలో ఈ సినిమా కొనుక్కున్న బయర్లకి కాస్త ఇబ్బందులనే కలిగించింది. అయితే జక్కన్న పుణ్యమాని, ఆయన చేసిన పబ్లిసిటీ పుణ్యమాని ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా జక్కన్న తీస్తున్న బాహుబలి 2 క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో ఇక ఈ సినిమాకు సంబంధించి అనుష్క ప్రభాస్లపై పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కొన్ని సీన్స్ మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి కావడంతో ఈ సినిమా బిజినెస్ పై పూర్తి ఫోకస్ పెట్టాడు మన రాజమౌళి. అందులో భాగంగానే గతంలో జరిగిన తప్పులు మళ్లీ చేయకుండా బాహుబలి 2 మార్కెట్ విషయంలో రాజమౌళి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా అయినా సరే బాహుబలి 2 బిజినెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ 600 కోట్లకు తగ్గని విధంగా చేసి ఒక రికార్డు క్రియేట్ చేయాలని రాజమౌళి టీం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజమౌళి ఊహించిన విధంగా ఈ సినిమాకు 600 కోట్లు బిజినెస్ జరిగితే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా రావాలి. ఈ రేంజ్ కలెక్షన్లు రావాలి అంటే అది అంత ఈజీ కాదు, చాలా కష్టం అని చెప్పాలి. మరీ ఎంత మొదటి భాగం కాస్త ఇక్కట్లకు గురి చేస్తే మాత్రం మరీ రెండో భాగంపై ఇంత ఆశ అవసరమా జక్కన్నా? మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో